హలో గాయ్స్! నేను నిన్న ఒక సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఏంటి మాట్లాడకుండా పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారా? ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకలా పాడుతున్నానో. ఈ సినిమాకి 'సింగీతం' అనే టైటిల్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. 'సింగీతం' శ్రీనివాస్ గారు చాలా ఇయర్స్ తర్వాత డైరెక్ట్ చేసిన మూవీ. ఆయన 94 ఇయర్ ఓల్డ్ అంట. ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియకపోవచ్చు ఆయన మూవీస్. బట్ మూవీ లవర్స్‌కి అయితే డెఫినెట్‌గా తెలిసే ఉంటుంది. అన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తారు ఈయన. 'పుష్పక విమానం', 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369' ఇలాంటి చాలా గొప్ప గొప్ప మూవీస్ అన్ని తీశారు. ఈ మూవీ విషయానికొస్తే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే. ఇప్పుడు వచ్చే రొటీన్ మూవీస్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. స్టోరీ బాగుంది బట్ ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో అనిపించింది. అదొక్కటే చిన్న మైనస్ అనిపించింది మూవీలో. అండ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. నేను అన్ని జోనర్ మూవీస్ చూస్తాను, సో నాకు నచ్చింది. బట్ కొంతమంది మూవీ అంటే ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు కదా, ఇన్ని డాన్స్లు ఉండాలి, ఇన్ని సాంగ్స్ ఉండాలి, ఇన్ని ఫైట్స్ ఉండాలి, ఇలాంటివి. అలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే అసలు ఈ మూవీ గురించి ఏమీ తెలియకుండా వెళ్ళాను. ట్రైలర్ కూడా లాంచ్ చేయలేదంట ఈ మూవీకి, దాంట్లో ఉన్న సస్పెన్స్ తెలియకూడదని. ఇలాంటి మూవీస్ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ మనం చూడొచ్చు. ప్లీజ్ గో వాచ్ అండ్ ఎంజాయ్. అలాగే నా ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.